నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. నిన్న పార్లమెంట్ సాక్షిగా కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య గారు మాట్లాడుతూ తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ యొక్క ఏర్పాటు గురించి పాకిస్తాన్ విభజనతోటి పోల్చడం చాలా వరకు నోటి దూలని చెప్పొచ్చు, బలుపుతోటి మాట్లాడిన కూడా చెప్పొచ్చు. నిన్న తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు, తెలంగాణ బిడ్డలు, నేను తెలంగాణని అనుకున్నోడు ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యిండు. ఈవెందో అందరూ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు, ఎక్సెప్ట్ కాంగ్రెస్ అండ్ బీజేపీ తప్ప ప్రతి ఒక్కరు మాట్లాడారు. అందులోనూ కాంగ్రెస్ తరఫున పొన్నం ప్రభాకర్ గారు కూడా తాను తెలంగాణ బిడ్డే కాబట్టి తెలంగాణ పైన స్పందించారు. మరి మిగతా వాళ్ళకేమైంది? రేవంత్ రెడ్డి స్పందించలేదు, మిగతా మంత్రివర్గం స్పందించలేదు. అదే పార్లమెంట్లో తెలంగాణ బీజేపీలు కూడా కూర్చొని ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడలేదు. నిన్న ఇట్లాంటి మాటను తీవ్రంగా ఖండించాల్సింది పోయి మన యూనియన్ కోల్ మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారు దాన్ని ఒత్తాసు పాడుకుంటూ ఆయనకు సపోర్టెడ్గా మాట్లాడిన. ఎట్లని? ఆయన మాట్లాడలేదు, ఆయన ఏం చేయలేదు, ఆయన శుద్ధపూసం మాట్లాడిండు, నేను కూడా శుద్ధపూసం లెక్కనే విన్నా అనుకుంటూ ఎంపీ కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే నిజంగా వీళ్ళందరూ తెలంగాణ వల్ల లేకుంటే వేరే రాష్ట్రాల నుంచి వరుసకు వచ్చి ఇక్కడ బతుకుతూ ఉన్నారన్నట్టుగా చాలా వరకు డౌట్స్ వస్తూ ఉన్నాయి. తెలంగాణలో ఉంటే ఇప్పుడు మనం ఇంటి మీద ఎవరైనా వేరు చూపెడితే ఒకటి వాళ్ళు వేరేని నరికేస్తాం, అని నాలుకైనా చీరు పడేస్తాం. ఇది తెలంగాణ యొక్క నైజం. ఇది వెనకటి కాలం నుంచే ఉంది. ఆత్మగౌరవాల మీద ఏదైనా జరిగితే ఆనాడు ప్రాణాలు తీసేసిన చరిత్ర ఉంది, మెడ మీద తలకాయలు లేపేసిన చరిత్ర కూడా ఉన్నాయి. ఆ చరిత్రలు ఇప్పుడు చదువుకున్నా కూడా గూజ్బం వచ్చేలాగా ఉంటుంది. అట్లాంటిది ఇది ఇంత జరుగుతూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక మాటలు మాట్లాడరా? కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడబ్బా. అదే బీజేపీ పార్లమెంట్లలో బీజేపీ వాళ్ళు ఏ ఒక్కరు కూడా తెలంగాణ గురించి చులకనగా మాట్లాడలే. కేసీఆర్ లేక సుఖాలు ఎక్కువైనాయి ప్రతి ఒక్కరికి. ఎట్లయిందంటే కేసీఆర్ అధికారంలో ఉండుంటే ముక్కు నేలకు రాయించేటోడు, అతను ఎంపీ అయినా కేంద్ర ఎంపీ అయినా ఎవరైనా సరే ముక్కు నేలకు రాయించేటోడు. అది కేసీఆర్ గారి యొక్క నైజము. కానీ ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏం చేస్తున్నాడు అబ్బా? అంతగానో తిడుతా అంటే ఆయన ఢిల్లీకి తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు మాట్లాడలే. నిన్న బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు మాట్లాడారు తప్ప ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ కాలే. పాకిస్తాన్ తోటి విభజిస్తారా? తెలంగాణ పరిస్థితి ఎట్లుండే, తెలంగాణ గోసలు ఎట్లుండే ఆ గాడిదికి ఏమైనా తెలుసా? తేజస్వి సూర్య అనే గాడిదికి తెలంగాణ గురించి తెలుసా? నీ రాష్ట్రం గురించి నువ్వు చక్కగా చూసుకో, నీ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చేసినా చూసుకో, నీ నియోజకవర్గం నువ్వేం పీకినావో దాని గురించి మాట్లాడుకో, నువ్వేం పీకబోతున్నావు దాని గురించి పార్లమెంట్లో అడుక్కో. అంతేగాని ఎవడబ్బా సొమ్మను నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతావు? నీ అయ్యజాగిరా? లేకుంటే మీరు ఇట్లా ఉద్యమాలు చేసి ఏర్పాటు చేసిర్రా? లేకుంటే తెలంగాణ మీ ముత్తాతలు సంపాదించిపోయిర్రా? ఎవరు చంప? నోరు జాగ్రత్తగా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి, నోరు అదుపులో పెట్టుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కడు పావులాకు పనికిరానుడు కూడా తెలంగాణ గురించి మాట్లాడే, ₹1 పనికిరాను కూడా జేబుల ₹10 పెట్టి వాడిని ₹5 కొనంటే కూడా కొనరు. అట్లాంటి దరిద్రులు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే మన దరిద్రులకు ఏమైంది? మరి మనల్ని కూడా మాట్లాడాలి కదా. ఈరోజు తెలంగాణ కోసం నిలబడ్డోళ్ళు మాట్లాడాలి కదా. ఈరోజు మీరు పదవులు అనుభవిస్తున్నారంటే ఆనాడు ఉద్యమం చేసిర్రు కాబట్టి, తెలంగాణ ఏర్పడింది కాబట్టే కదా ఈరోజు మీకు కుర్చీలు వచ్చినాయి, పదవులు వచ్చినాయి, జెడ్ సెక్యూరిటీలో వచ్చిళ్ళు. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చిర్రు వాళ్ళంతా? ఒకసారి నిన్న తేజస్వి సూర్య మాట్లాడిన ముచ్చట, అదేవిధంగా మన తెలంగాణ బిడ్డనా లేకుంటే పక్క రాష్ట్ర బిడ్డనో ఒకసారి ఈ మాటలు వినండి. మన బెంగళూరు సభ్యులైనటువంటి తేజస్వి సూర్య గారు వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ, తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నపుచ్చే విధంగానో, అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. అయ్యో, ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం. ఒక పని చేయాల్సింది కిషన్ రెడ్డి గారు, నీకు తరాలు తీసుకుపోతే బాగుండు. పార్లమెంట్లో ఒక తరాలు తీసుకుని పోయి ఉంటే బాగుండేది. మంచిగా జోక్కునేటువంటివి, అటు ఇటు పెట్టి సమానంగా ఉందా లేదా అని జోక్కునేటువంటివి. తరాలు పట్టుకోవాల్సింది పార్లమెంట్లో సపోర్ట్ లేక. మంచిగా జోక్కుంటే ఇన్బ్యాలెన్సా లేకుంటే బ్యాలెన్స్డ్ ఉందా అనేది క్లారిటీగా అర్థమయ్యేది. ఏందండి కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? మీకేమైనా అర్థమవుతుందా? ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉన్నారు. నోటికి ఏమైనా అర్థమవుతుందా కొంచెమైనా? ఇప్పుడు తెలంగాణ గురించి ఏం మాట్లాడదంటాడు ఈయన మాడినండిగా. మూతి మీద మీసాల లేదు, మూతి మీద మీసాల లేనోడు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో వినండిగా. Divided the two undivided Andhra Pradesh into AP and Telangana.
It was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adesh. ఇక చూసిర్రా గీ తీరుగా మాట్లాడతారు మిత్రులారా, మీరే చెప్పండి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సపరేషన్ అట పాకిస్తాన్ లాంటి దగ్గర బేకార్ పనట. సరిగ్గా మూతి మీద మీసమే లేదు నీకెందుకయ్యా తెలంగాణ గురించి? మీ రాష్ట్రంలో కర్ణాటకలో పరిపాలన చక్కగా లేదు, నువ్వు ముందు చూసుకో. బీజేపీతో నువ్వేం చేసినావు, ఎంత నిధులు తీసుకుపోయినావు? ఈరోజు నిన్న పార్లమెంట్లో ఒక్కటి నిధులు ఇచ్చిర్రు, కేంద్ర బడ్జెట్ని కేటాయింపులు చేసిర్రు. ఈరోజు సౌత్ స్టేట్స్కి ఎంత ఇచ్చిర్రు మిత్రులారా? సౌత్ స్టేట్కి మొత్తం కలిపితే 27,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిర్రు మొత్తం సౌత్ స్టేట్స్కి. కానీ ఒక్క యూపీకి చూసుకుంటే 32,000 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు ఒక్క రాష్ట్రానికి. నీకంత పీకాలనిపిస్తే పార్లమెంట్లో దాని గురించి మాట్లాడాలి. నువ్వు అంత దమ్మున నాయకుడు అయితే పార్లమెంట్ దాని గురించి నిక్కదీసి అడగాలి. గవర్నర్ అడగకుండా మా తెలంగాణ ఎట్లా ఏర్పడింది? నువ్వు ఉండాల్సింది తెలంగాణలో, నువ్వు ఉద్యమం టైంలో తెలంగాణ ఉండాల్సింది. ఒంటి మీద బట్టలు కూడా ఉండకపోయేటోడు నీకు ఇట్లాంటి మాటలు మాట్లాడి ఉంటే ఆ రోజు ఉరికిచ్చేటోళ్ళు. నేనేమంటున్నా, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండడం వల్ల వీళ్ళందరికీ సుఖాలు ఏర్పడ్డాయి. ఈ ఆంధ్ర మంత్రులకు, ఆంధ్ర ఎంపీలకు, ఆంధ్ర ముఖ్యమంత్రికి, ఆ తర్వాత పక్క రాష్ట్ర కర్ణాటక వాళ్ళకి, తర్వాత మహారాష్ట్ర వాళ్ళకి, మధ్యప్రదేశ్ వాళ్ళకి, అందరికీ తెలంగాణ అంటే ఒక చురకన అయిపోయింది. కేసీఆర్ లేడు, మనం ఏదంటే అది నడుపుకుందాం అనుకుంటా. ఇన్ కేస్ దేవుడు కరుణించే లేకుంటే పైన తదాస్తు అని చెప్పి ఒకవేళ ఆదేశాలు ఇచ్చి కరుణిస్తే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎవడెవడైతే నోరు పారేసుకున్నాడో అలా మూతులని బంద్ అవుతున్నది ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. మరి మన కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది? మరి కేసీఆర్ వాళ్ళ తరఫున మీకు మీరే చూడండి, మీకు కొన్ని పేపర్ స్టేట్మెంట్ చూపెడతాను. అలా మాట్లాడిన ముచ్చట్లు మీరు చూడండి. ఆ తర్వాత కొన్ని పేపర్లు కూడా దానిపైన రాసే విషయాలను కూడా మీరు గమనించాలా. తెలంగాణను పాకిస్తాన్లో విడగొట్టారని నేను మాట్లాడిండు, అవునా కదా? మరి బీజేపీ నేతలు ఎందుకు మౌనం ఉన్నారో ఒకసారి చూడండి. తెలంగాణపై విషయం బీజేపీ నేతల మౌనం, తెలంగాణ అస్తిత్వానికి ప్రశ్నించిన స్పందన కరువు, పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ఎంపీ రాష్ట్రంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖండించిన నేతలు నోట్ల బెల్లం వేసుకొని కూర్చున్నారాడ. తేజస్వి మాట్లాడు ఒక్కడు కూడా. ఇక కేటీఆర్ చూడండి, తెలంగాణ వ్యతిరేకత బీజేపీ నరనరాన ఉంది. తర్వాత హరీష్ రావు గారు, తేజస్వి క్షమాపణ చెప్పాలి, ఆ ఎంపీ సంగతి మా ఎంపీలు ఉంటే తేల్చేవారు, డైవర్షన్ పాలిటిక్స్ వ్యూహమేనా? ఇక చూడండి, పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలి ఎవరిని? తేజస్విని. తర్వాత మీరే చూడండి, V6 ఏం రాసిర్రు? V6లో దాని గురించి మాట్లాడలేదు. ఇది మన తెలంగాణ కోసం ఉందా లేకుంటే ఇక చూడుర్రి, ఇందులో ఏం లేదు. రాష్ట్ర విభజన అని అది పెట్టిర్రు, దానికి కౌంటర్ ఇచ్చేటోళ్ళు ఒక్కర్లేరు, కరువు అయిపోయిర్రు. ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ తప్ప ఈ పేపర్ దేనికి పనికిరాదు. ఇది మీరే అర్థం చేసుకోవాలి. ఈ తేజస్వి మాట్లాడిన ఈ బలుపు మాటలకి బీజేపీ వాళ్ళు ఒక్కరంటే ఖండించాలి కదా, ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్కరు ఖండించలే. మరి కాంగ్రెస్ వాళ్ళు సోయి నిద్రపోతూ ఉన్నారా పార్లమెంట్లో? ఏసీలు మంచిగా ఉన్నాయని దుప్పట్లేసి పడుకున్నారా? పోయి కొంచెమైనా ఉండాలి కదా. తెలంగాణ మీద ఒకడు వేలెత్తి చూపెడతా ఉంటే వాడు వేలెట్లా చూపెడతాడు, దాని మీద ఖండించాలి కదా. మా తెలంగాణ గురించి మాట్లాడక నువ్వేమంటావు భయ్? మా గోసలు మేము పడ్డాం, మా తెలంగాణ మేము సాధించుకున్నాం అని మాట్లాడాల్సింది పోయి మళ్ళీ దానికి తగ్గట్టుగానే తేజస్వి అట్లా మాట్లాడలే, మొత్తం శుద్ధపూసలు మాట్లాడిండు, మంచోడయ్యాడు అనుకుంటా మన కిషన్ రెడ్డి మాట్లాడతారు. బాబా ఏమేమి ఉన్నారా మీరందరూ కలిసి. అందుకనే ఈ బీజేపీ కాంగ్రెస్ ఈ ప్రజలకు వీళ్ళు లాభాలే చూస్తారు, ప్రజల సమస్యలు చూడరు. మీరు అన్నేళ్ళ నుంచి చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున ప్రజల దగ్గర ఉరుకుతూ ఉంది. తెలంగాణ గురించి కూడా మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఫైర్ అయిపోతూ ఉన్నారు. కానీ వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు ఫైర్ కాదు కదా, కూలు కూడా అయితలేదు. సావు కబురు సల్లగా చెప్పినట్టుగా కూలుగా కూర్చుంటారు పార్లమెంట్లో. ఇట్లాంటి ఉండరు మనకి ఇవ్వాలా.